ఇప్పుడు కుజు దోషాన్ని శుక్రుడి నుంచి చూడాలండి, చంద్రుడి నుంచి చూడాలంటారు కొంతమంది, లగ్నాన్ని చూడాలంటారు, చంద్రలగ్నం అంటారు కొంతమంది. చంద్ర లగ్నాన్ని తమిళస్ అంటారండి. మనం లగ్నాన్ని చూస్తాం. ఓకే. కేరళలో కుజ సమయం అంటారు, కేరళని చూస్తారు. దీంట్లో వేరే ఉంటాయి. మనకి లగ్నం ముఖ్యం కాబట్టి లగ్నం నుంచే చూడాలి. ఓకే. చంద్రుడు చూస్తే చంద్రుడు ఒకప్పుడు ఉచ్చంగా ఉంటాడు, వచ్చేప్పుడు తక్కువ ఉంటాడు. అమావాస్య అనుకోండి, చంద్రుడు అంటే 15 రోజులు బలంగా ఉంటాడు, 15 రోజులు బలం ఉండదు. బలంగా ఉన్నప్పుడు కుజుడు బలం ఉందని మ్యాచ్ కాదను. శుక్రుడు మంచి పౌర్ణమి వెళుతున్నాడు అనుకోండి, కుజుడు బలం అవుతాడు, శుక్రుడు బలం ఉన్నాడని చెప్పి ఇద్దరికి తారతమ్యగా. శుక్రుడు తక్కువలో ఉన్నప్పుడేమో కుజుడు బలంగా ఉంటాడు, కుజుడు బలంగా తక్కువతో ఉన్నప్పుడు కుజుడు శుక్రుడు ఉంటాడు. కాబట్టి ఆ తేడా తెలిసిపోతుంది జాతకం. ఓకే. మన మహర్షులు ఏం చెప్పారు, లగ్నమే తీసుకోవాలి. శుక్రుడి నుంచి చూడకూడదా? శుక్రుడి నుంచి సప్తమంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, చూడకూడదు. అది చూడకూడదు, కుజ దోషం కింద కాదు. కుజ దోషం అసలు శుక్రుడి నుంచి చూడకూడదు. అమ్మాయి ఎప్పుడైనా సరే కుజ దోషం కూడా అమ్మాయి నుంచి అబ్బాయి, ఈ జాతకం మొత్తం కూడా అమ్మాయి నుంచి అబ్బాయికే కానీ అబ్బాయి నుంచి అమ్మాయి కాదు. కారణం ఏంటండి అది? మీ ఇంటికి మీ కోడలు వస్తుంది, ఆ అమ్మాయి మీకు సరిపోతుందా లేదా మీరు చూసుకోవాలి, కానీ ఆ అమ్మాయికి మీరు ఎంతో సరిపోతారు లేదా అని చూసుకోవాలి కదా. అదే. ఓకే. అది బట్టి అమ్మాయి నుంచి చూసుకుంటాం. అర్థమైందా? అది కుజదోషానికి సంబంధించిన అంశం సంబంధించి. అంటే ఇప్పుడు మనం చూసేటప్పుడు కూడా, గుణాలు చూసేటప్పుడు కూడా, ఇప్పుడు నాడీ దోషానికి, గ్రహమైత్రి, తారాబలం, వీటిలో ఏది ఇంపార్టెన్స్, అసలు ఏది ముఖ్యంగా చూడాలి? మీరు మాంగళ్య బలం చెప్పారు నాకు ఎట్లాగో. ఏది ముఖ్యం అంటే అన్నీ ముఖ్యమే. ఎందుకంటే రామమోహన్ రావు మా ఇంటికి వచ్చాడు, భోంచేయండి అంటే భోంచేదా మీకు పప్పు కావాలా, కూర కావాలా, పచ్చడి కావాలా, ఏది ముఖ్యం అంటే పప్పు తింటాను, కూర తింటాను, అన్ని తింటాను అయ్యా, ఏదో పచ్చడి ఎత్తుకు పెట్టి పంపిస్తే పోను అన్నీ వేయమంటాడు కదా. అదే అంటాడు కదా. అలాగే అన్నీ చూడాల్సిందే. ఏది సరిగ్గా చూడకుండా లోపం అవుతుందో ఆ లోపం ఒకప్పుడు ప్రమాదకరంగా దారితీస్తుంది, చాలా ప్రమాదం దారితీస్తుంది. పలానా నక్షత్రం వాళ్ళకి పలానా నక్షత్రం వాళ్ళు సూట్ అవుతాయి అని చెప్పొచ్చండి. అన్ని నక్షత్రాలు కలవు. పలానా నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళు వీళ్ళనే చేసుకోవాలి అనే రూల్స్ అలా ఉన్నాయా? నక్షత్రాల్లో సంపత్తార, తర్వాత మిత్రతార, పరమ మిత్రతార, విపత్తార, నైదన తార, ఇలా ఉంటాయి. దాంట్లో విపత్తార, ప్రత్యేక తార, నైదన తార, ప్రత్యేక తార కూడా మినహాయించాలి. ప్రత్యేక తార కొంచెం పర్వాలేదు. ఓకే. జన్మతార అంటే ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. ఓకే. ఇప్పుడు మరణిస్తా అంటే మిడి ఏజ్లో చాలా డేంజర్ అది. జన్మతారలో వివాహం చేసుకోవటం. 40 ఏళ్ళకి 3 పోయాడు అనుకోండి సపోజ్, అప్పటికి 2 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని ఈవిడ పెంచలేదు, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మామగారు అత్తగారు ఏమంటారు, మా కొడుకు అయిపోయాడు నువ్వేంటే పమ్మ అంటారు. తల్లిదండ్రులు నాలాగా ముసళ్ళు అయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని పెంచలేదు, పెళ్లి. అదే. అందుకనే కొంతమంది పాదాలు వేరేది చేసుకోవచ్చు అంటారు, కొంతమంది చేసుకోకూడదు. ఓకే. అంటే పాదాలు చేసుకోకూడదు అంటే క్యాలిక్యులేషన్లో ఒక డిగ్రీ ఉందనుకోండి, అవును, 9 డిగ్రీలో పాదం సరిగ్గా క్యాలిక్యులేట్ చేయాలి, అది తీసుకోకూడదు. పండితుడు రాసిన చక్రం మనం పూర్తిగా నమ్మలేము. నేను అనుభవం మీద చెప్తాను. నేను కూడా 20 చక్రాలు వేసాను, తర్వాత నాకు ఎన్ని అనుభవాలు, ఎంత కంప్యూటర్లో వేసిన చక్రం 120 రైట్. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి రాకెట్ ఫైర్ చేశారు. ఏప్రిల్ 1 3 గంటలకి చంద్రుడు దిగుతుంది అంటే కరెక్ట్గా 3 గంటల 2 నిమిషాలు దిగుతుందంటే 3 గంటల 2 నిమిషాలు దిగుతుందా లేదా? దిగుతుంది కాబట్టి కరెక్ట్, యాక్యురేట్. మీ పండితుడిని క్యాలిక్యులేట్ చేయమనండి. అదే, ఏదో తప్పు దొరుకుతుంది కదా. 3, 5, 3, 10. అదే. అందుకని పంచాంగంలో కూడా
ఒక్కొక్కడు ఒక క్యాలిక్యులేషన్లో అవును. సరైన ముహూర్తం రాదు. అందుకని నేను ముహూర్తం పెట్టేప్పుడు పంచాంగం ముహూర్తం పెట్టలే ఇప్పుడు ఫాలో అవట్లా. పాలు నేనే వారం, తిథి, గండం, యోగం, కాలం చూసి సూర్యోదయం తీసి ఆ జన్మ నక్షత్రం చూసి ఈ నక్షత్రం ఎప్పుడు ఆ నక్షత్రానికి ఎప్పుడు వచ్చింది, ఎంతవరకు ఉంటుంది చూసి అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ముహూర్తం పెడతా. పంచాంగంలో ముహూర్తాలు ఒక పంచాంగంలో ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది. అదే అంటే సాఫ్ట్వేర్ నమ్మొచ్చు 100%. సాఫ్ట్వేర్ నమ్మకపోతే విమానాలు కూలిపోతాయి, రైళ్లు పడిపోతాయి, అదే బ్యాంకుల డబ్బు ఏవైతే ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ ఫలితాలు చెప్పలేదు. సాఫ్ట్వేర్ చాలామంది దాని మీద చూసుకుని వాహక పొందన 36కి 18 వచ్చినాయి ఓకే అని చెప్తారు. అంతవరకు అది ఫాలో అవ్వకూడదు. అది పాలకూడదు. ఇంకోటి చెప్తాను, సాఫ్ట్వేర్ ఫలితాలు నేను ఒకటి చెప్తాను. జ్యోతిష్యుడు చెప్పగలడు, ఆపగలడ? నేను చెప్తాను, ఈ అబ్బాయి వీడిపోతాను, ఆపగలరా అంటే జ్యోతిష్యుడు చెప్పగలడు. నేను చెప్తాను, ఈ అబ్బాయికి అరే మీకు వద్దు, హార్డ్వేర్ షాప్ పెట్టద్దు, దివాళీ అయిపోతావు, దాంట్లో ఐరన్ ఉంటుంది, ఐరన్ సీని ఉంది, నీకు తెలీదు, వద్దు అంటే కాదు. బాగా సీన్ ఏం చేస్తాడంటే చాలా అట్రాక్ట్ చేస్తాడు. బాగా వైకుంఠంలో అరిచేతుల్లో వైకుంఠం చూపిస్తాడు అనుకుంటాం. దాంట్లో దిగిన తర్వాత సున్నా పెట్టేస్తాడు. అట్లా పైన వాడు కిందకు వెళ్ళిపోతాడు. ఓకే. అందుకని మంచి జ్యోతిష పండితుడు చెప్పింది వినాలి. నా దగ్గర చెప్పి పెట్టి అనేవాడు చాలామంది ఉన్నారు. ఓకే. పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. ఎంఎస్ఎన్ ఉండే, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ తెలుసుగా, రెడ్డి గారు, ఆ అబ్బాయి ఎంఎస్ఎన్ రెడ్డి, సచిన్ రెడ్డి, ఆయన కూతురు నేను ఇప్పుడు చేయించాను. ఓకే. ఆయనకు వస్తాడు దగ్గరికి, ఆయన విజయం కూడా నా దగ్గరికి వస్తాడు. ఓకే. అంటే పెద్దవాళ్ళు అందరూ వస్తారు నా దగ్గరికి.